మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన గ్రంథం 128వ అధ్యాయం మరో యాత్ర కీర్తన మనం ధ్యానిస్తున్నాం. సాధారణంగా లేఖనాల్లో కనబడుతున్నటువంటి వాగ్దానాలను విశ్వసించి ఎత్తిపెట్టి ప్రార్థించడం ప్రతి ఒక్కరికి అలవాటు. అయితే ఆ వాగ్దానం వెనుకున్నటువంటి నియమ నిబంధనలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి ఎవరు ఆలోచన చేయరు. ఈ అధ్యాయంలో ఒక వ్యక్తికి, కుటుంబానికి సంబంధించిన శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు అనేకం కనబడుతున్నాయి. మొదటగా చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు అంటూ, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఇది లేబర్ ఆఫ్ హ్యాండ్స్, కష్టార్జితానికి సంబంధించినటువంటి ఆశీర్వాదం. చాలా వరకు ప్రజలు కష్టపడతారు, కానీ వారు కష్టపడుతున్న కష్టార్జితాన్ని వారు అనుభవించలేకపోతున్నారు. ద్వితీయోపదేశకాండంలో చాలా స్పష్టంగా 28వ అధ్యాయంలో 8వ వచనంలో, నీ కొట్లలోనూ నువ్వు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశములో నిన్ను ఆశీర్వదించును. ఇక్కడ మనకు కనపడుతుంది చేతి పనులపైన దేవుని యొక్క ఆశీర్వాదం. ఐగుప్తులో బానిసత్వంలో కొనసాగినటువంటి మన పితరుల జీవితాల్లో మనం నిర్గమకాండం ప్రారంభపు అధ్యాయంలో చూస్తాం. ఫరో ఎక్కువగా శ్రమ పెడుతున్నాడు, తక్కువగా వారికి ఆదాయం ఇస్తున్నాడు, లేదా తక్కువగా వారికి ఆహారం ఇస్తున్నాడు. అది ఐగుప్తు బానిసత్వపు మోత. ఆ బరువుల్ని దేవుడు దించేసి ఆ కాడిని విరిచివేసి వాగ్దానం ఇచ్చినటువంటి దేశానికి తన ప్రజల్ని ఆయన తోడుకొని వెళ్ళాడు. ఈ ఐగుప్తు బానిసత్వానికి సాదృశ్యంగా ఈ రోజున అనేకులు దేవుని పిల్లలు శ్రమపడుతున్నా, ప్రయాసపడుతున్నా, కష్టపడుతున్నా ఆ కష్టానికి తగినటువంటి వేతనము, ప్రతిఫలము రావడం లేదు. ఒకవేళ కొద్ది గొప్ప వచ్చినా దాన్ని వాళ్ళు అనుభవించలేకపోతున్నారు. అది కూడా చిల్లుబడిన సంచులో వేసినట్టుగా ఉంది. ఆదికాండం 26వ అధ్యాయంలో అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు నాటిన విత్తనాన్ని కరువులో కూడా దేవుడు దీవించి ఆస్వాదించి నూరంతల ఫలంగా మార్చాడు. అలాగే ఆదికాండం 39వ అధ్యాయంలో యవనస్తుడైన యోసేపు మనకు కనపడతాడు. ఐగుప్తునకు పోతిఫరు ఇంటికి అమ్మివేయబడినప్పటికీ అతడు చేసిన ప్రతి పనిలో అతడు సఫలం పొందుతూ ఉండడం, అతనికి దేవుడు తోడుగా ఉండటం ఆ ఇంటి యజమాని గుర్తించగలిగాడు. కారణం ఏంటి? మనం ధ్యానిస్తున్నటువంటి ఈ 128వ అధ్యాయం మొదటి వచనంలో యెహోవా యందు భయభక్తులు గలవాడు అని రాశారు. ఈ భయభక్తులు కలిగిన అనే మాటలో దేవుని వాక్యాన్ని ధ్యానించటం, దేవుని వాక్యాన్ని అనుసరించడం కూడా ఉంది. కీర్తన మొదటి అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందిస్తూ దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని రాయబడింది కదా. అయితే 119 కీర్తన మొదటి వచనంలో ఆ వాక్యమును, ఆయన కట్టడలను అనుసరించి నడుచువాడు ధన్యుడు. ప్రవక్త అయినటువంటి యెషయా 3వ అధ్యాయం 10వ వచనంలో అంటున్నాడు, మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. కొంతమంది చాలా కష్టపడుతూ ఉంటారు, ప్రయాసపడుతుంటారు, కానీ వారు ఎందుకో ప్రార్థన చేయరు. అలా కష్టాన్ని, నష్టాన్ని అనుభవిస్తూనే ముందుకెళ్తుంటారు. ఇది ఎంత కఠినమైనటువంటి స్వభావం మీరు చూడండి. ఈ అధ్యాయంలో 2వ ప్రాముఖ్యమైనటువంటి ఆశీర్వాదము, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును, నీ భోజనం బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు. రెండవది, భార్యాభర్తల మధ్యలో దాంపత్య జీవితంలో ఉండేటువంటి ఒక ఆశీర్వాదం. ఈ మాట చదువుతున్నప్పుడు నాకు సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఉన్నటువంటి గుణవతి అయిన భార్య జ్ఞాపకం వస్తుంది. అటుది ముత్యము కంటే కూడా అమూల్యమైనదని, తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలే చేస్తుంది కానీ కీడు చేయదని, ఆమె చేతులారా కష్టపడి పనిచేస్తుందని, తన ఇంటి వారికి భోజనం సిద్ధపరుస్తూ తన పనికత్తెలకు కూడా భత్యం ఏర్పరుస్తుందట. ఆమె పొలమును చూచి దాన్ని తీసుకును, తాను కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నాటిస్తున్నటువంటి ద్రాక్ష తోట ఆమెకే సాదృశ్యంగా ఉంది. నీ లోగిట నీ భార్య ఫలించే ద్రాక్షావళిలాగా ఉంటుంది అంటే కేవలం గర్భఫలం అనే కాదు, కానీ ఇదిగో మనము ధ్యానిస్తున్నటువంటి ఈ గుణవతి అనేటువంటి భార్య, ఇందులో రాయబడినటువంటి గుణగణాలు లేకుండా ఫలించే ద్రాక్షవల్ల ఎలా మారుతుంది? అలాగే సామెతల గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనంలో చెప్పబడినట్టుగా ఆమె జ్ఞానవంతురాలై కూడా ఉండాలి, తన ఇల్లును కట్టుకునేటువంటి జ్ఞానం గలదిగా. ఈ పాఠం విన్నటువంటి స్త్రీలు లేదా భార్య స్థానంలో ఉన్నవారు ఈ అంశాలు లోతుగా ఆలోచించమని మనవి చేస్తున్నాను. అలాగే యెహోవా యందు భయభక్తులు గల వాని లోగిట భార్య ఇలా ఉంటుందని ప్రతి పురుషుడు గుర్తించి అటువంటి అనుభవం కొరకు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం మంచిది.
ఇక మరొక ఆశీర్వాదం గర్భఫలము సంబంధించి, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె. భార్య ద్రాక్షవల్లి అయితే పిల్లలు ఒలీవ మొక్కలు ఎందుకు అవుతారు? ఇది చాలా ఆధ్యాత్మికమైన ప్రవచనాత్మకమైన కోణం రాయబడి ఉంది. ఈ క్లుప్త సందేశంలో అంత వివరణ కుదరదు కనుక క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒలీవ మొక్కలతో పోల్చడం కేవలం బాహ్య సంబంధమైనటువంటి సౌందర్యము లేదా ఒక లాంగ్ లైఫ్ లేదా ఇది ఒక బలానికి సూచనగా మాత్రమే కాదు, కానీ జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనంలో 2 బంగారపు కొమ్ములలో నుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలీవ చెట్లకున్న 2 కొమ్ములను ఏమిటి అని నేను అతన్ని అడగగా, ఇవేమిటి అని నీకు తెలీదా అనెను. నా ఏలినవాడ, నాకు తెలియదని నేను అనగా, అతడు, వీరిద్దరూ సర్వలోకనాథుడకు యెహోవా యొద్ద నిలబడుచు తైలము పోయివారై ఉన్నారు. జకర్యా గ్రంథంలో ఉన్నటువంటి ఈ దర్శనంలో ఉన్న ఈ 2 ఒలీవ కొమ్మలు ఎవరో నేను వివరించట్లేదు, కానీ ఒలీవ కొమ్మతో పిల్లల్ని సాదృశ్యంగా చూపించారు కనుక అది మాట్లాడుతున్నాను. కీర్తన 52లో కూడా దావీదు మాట్లాడుతున్న 8వ వచనంలో, దేవుని మందిరంలో నేను నాటబడిన పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అని రాశాడు కదా. ఈ జకర్యా గ్రంథంలో ఉన్నటువంటి ఒలీవ కొమ్మలు యెహోషువకు జెరుబ్బాబెలుకు సాదృశ్యంగా ఉన్న దేవుని మందిరం నిర్మించే విషయంలో ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి వారికి యాజకత్వానికి ఇది సాదృశ్యంగా ఉంది. అలాగే దేవుని అనుగ్రహించినటువంటి స్వాస్థ్యమైన మన పిల్లలు ఎదిగి దేవుని మందిరంలో ఒలీవ మొక్కల్లాగా నాటబడాలి. నిత్యము ఆయనను ఆరాధించేదానికి ఇదిగో దీపమునకు తైలం పోస్తున్నటువంటి రాజులైన యాజక సమూహముగా ఉండాలి. ఇక చివరి వచనం అంటుంది, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవితకాలమంతా యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు, నీ పిల్లల్ని నీవు చూచెదవు, ఇజ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. ఈ ఆశీర్వాదాలన్నింటినీ శక్తి ఉన్నంత కొలది మీరు ధ్యానం చేయండి, వాటిని ఖచ్చితంగా మీరు క్లెయిమ్ చేయండి. అయితే ఒకటి మర్చిపోవద్దండి, ఇవన్నీ కూడా యెహోవా యందు భయభక్తులు గల వాడు ఇలాగున ఆశీర్వదించబడతాడు అన్నది స్పష్టం. దేవుని కృప మీకు మెండుగా దయచేయును గాక. God bless you. God bless you.